చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా పరిపాలన బాగానే ఉంది. అనిపిస్తుంది? అంటే ఏ విధంగా బాగుందంటారు? ఏ అంశం ప్రయోజనం? అన్ని పరిపాలన అంటే ఆయన చేసే ప్రతి పని బాగానే ఉంది. ఆ, ఈ చెరువులు అవన్నీ కుంటలు అవి లేకుండా బిల్డింగ్స్ కట్టడం అవన్నీ బాగుంటుంది కదా, విశాలంగా చేసి పరిపాలన అంటే ఫ్రీ బాగానే. ఇప్పుడు పథకాలు ఇవ్వడం అనేది దావోస్ పోయి కొన్ని ప్రాజెక్టులు తెస్తున్నాడు. ఆ, అంటే ఫ్రీ పథకాలు ఇవ్వడం అనేది కరెక్టే ఫ్రీ అంటారు. పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటే ఇంకా అప్పుడు రాజకీయంగా ప్రతి వాళ్ళు చేస్తున్నారు, దాని బడ్జెట్ బట్టి చేస్తారు ఇంకా అంటే అంతే. ఇప్పుడు ఫ్రీ పథకాల్లో మనకి ఫ్రీ బస్ ఇవ్వడం అనేది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అది ఏ విధంగా చెప్పాలి, కరెక్ట్ అని ఇప్పుడు చెప్పాలి. ఫ్రీ బస్ పెట్టడం వల్ల బయట దినసరి సరుకులకి రేట్లు పెరిగినాయి అని అంటున్నారు. అంటే మీ పరంగా చూస్తే అదే కారణం కావచ్చా? లేడీస్కి పెట్టడం మంచిదే కానీ మన బడ్జెట్ చూసుకొని పెట్టాలి. అది అంటే చాలా మంది ఫ్రీ బస్ తీసేసేయండి దానివల్ల ఉపయోగం లేదు మంది ఎక్కువ అది ఒక విధంగా కరెక్టే. గవర్నమెంట్ నష్టము అన్ని ఈ రాజకీయ నాయకులు మామూలు అది మాట్లాడడం వల్ల బడ్జెట్ ఉంటే పెట్టడం మంచిదే లేడీస్కు. ఆ? కానీ ఆయన ఏమో పరిపాలన మొత్తం మీద బాగుంది. అది థ్యాంక్